ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్‌లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్‌నేటివ్ సీఏసీఎంఏ కోర్సులు అడ్మిషన్‌లు జరుగుతున్నవి. నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాం. ఈ రాశి ఫలితాలు జూన్ 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు కర్కాటకం, సింహం, కన్యా రాశిలో సంచారం. మేన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. గడిచిన కొన్ని వారాలు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, వాటి అన్నిటికంటే కూడా ఈ వారం చక్కగా ఉంది. మేన్ రాశిలో శని చక్కగా 4 బిందువులతోటి ఉన్నారు. ఏ పని ప్రారంభించినా ముందుకు సాగుతుంది. కష్టైఫల్యం అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది, అభివృద్ధి బాగుంటుంది. అలాగే ఖర్చులు కూడా ఉంటాయి. ఖర్చులు తగ్గ ఆదాయం కూడా పెరుగుతుంది. ఎప్పుడో ఒక పని ప్రారంభించి ఆగిపోయింది అనుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో ఈ వారం మొదలవుతుంది. అలాగే కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలని యోచిస్తారు. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి బాగా లాభిస్తాయి. వ్యయంలో రాహు సంచారం వల్ల విదేశీయానం చేయగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, విస్తరణ చేయాలని నిర్ణయించుకుంటారు. దానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకుంటారు. అయితే రూపాయి వస్తుంది, రూపాయి ఖర్చు అవుతుంది, నిలకడ ఉండదు. ఎంత వస్తుందో అంత ఖర్చు అవుతుంది. కాబట్టి ధనాన్ని ఎంతవరకు సేవింగ్స్ చేయగలరో అంతవరకు సేవింగ్స్ చేయండి. భవిష్యత్ కార్యాచరణకి ఎంతో తోడ్పడుతుంది. అలాగే బంధువర్గంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు. బంధువుల పట్ల ఒక రకమైన ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. మనం ఎంతో సహాయం చేసాం, కానీ మన అవసరానికి వచ్చేసరికి వాళ్ళు ఏమి సహాయం చేయడం లేదు, దూరంగా ఉంటున్నారే అనే మనోవేదన గురవుతారు. ఎవరికి జీవితంలో ఏ సహాయం చేయకూడదు, నాకు నేను తప్ప మనకెవరు వద్దు అనే ధోరణి ఏర్పడుతుంది. ఏలినాటి ప్రభావం వల్ల కొంత మానసికమైన క్షోభను కూడా అనుభవిస్తారు. సరే, ఏదేమైనా సరే పరమేశ్వర అనుగ్రహం ఆయన మేర జరుగుతుంది. మన నిమిత్త మాత్రం మన పని మనం చేసుకుందాం అనే నిర్ణయానికి వస్తారు. అలాగే వ్యాపార సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే విదేశాలకు సంబంధించి విదేశీ వ్యవహారాల్లో అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి చక్కగా రాణించగలుగుతారు. వైద్య రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న వారికి, పోలీస్ డిపార్ట్మెంట్, డాక్టర్స్కు, అలాగే అకౌంట్స్, సినిమా ఇండస్ట్రీ రంగాల వారికి ఈ వారం కొంతవరకు చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపార అభివృద్ధికి మీరు చేసే కృషి ఫలితంగా ఈ వారం మంచి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అభివృద్ధి బాగుంటుంది. నలుగురితో పాటు కలిసి విహారయాత్రలు చేయగలుగుతారు. కుటుంబంతో కలిసి మంచి దైవ దర్శనం చేసుకోగలుగుతారు. అయితే ఆరోగ్యపరంగా మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ దగ్గర వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు ఉండాలి. అవసరానికి ఇచ్చే డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన. భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా గ్లైనిక్ సంబంధించిన ఇష్యూస్ అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. దూర ప్రాంత ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి. ఒక ప్రాజెక్ట్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం ఏదైతే అనుకుంటారో దాన్ని కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. విదేశీకి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. అవసరమైతే తప్ప పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. స్పెక్యులేషన్స్ దూరంగా ఉండాలి. స్టాక్ మార్కెట్స్ కూడా కొంత దూరంగా ఉండడం చెప్పదగినది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. మొత్తం మీద మేన్ రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. శని అనుగ్రహం, రాహు అనుగ్రహం, అలాగే శుక్ర అనుగ్రహం చక్కగా ఉంది. గురువు వీళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా తర్వాత మంచి అభివృద్ధిని
ఇచ్చే విధంగా గోచరిస్తోంది. కాబట్టి ఎటువంటి విషయాలు భయపడకుండా ముందుకు సాగండి, మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి కలిసొచ్చే సంఖ్య 5, కలిసొచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శనివారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న కారణం చేత 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, మంగళవారం నాడు శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే ఈ చెప్పే రాశి ఫలితాలు గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం చెప్పే రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు. లగ్నాలు మారిపోతాయి, దశలు మారిపోతాయి, గ్రహాలు మారుతాయి. అందరికీ ఇలాగే ఉంటుందా అనడం కష్టం. కాబట్టి వారికి ఏ విధంగా బాగుంటుంది, గోచారీత్యా బాగుందా, లగ్నపరంగా బాగుందా, వ్యాపారం కలిసి వస్తుందా, భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయా, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది, విదేశీ యానం ఎలా ఉంటుంది అనేది వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ వ్యక్తిగత జాతకం డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే ప్రశ్న చక్రం బట్టి చెప్పవచ్చు. అది అప్పటి వరకే వర్తిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.